హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీకు ఒకటి చూపిస్తున్నాము. ఇక పైపులు బంధంకి పైపులు వేసినాము. ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక పర్రెలిడింది చేను మొత్తం. ఇక నీళ్ళు అయితే లేవు. బంధంకి పైపు అయితే వేసినాము. ఇక దేవుని దయ, మరి పారుతుందా లేదో తెలియదు. అయితే వేసినాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. నీళ్ళు అయితే లేవు. వచ్చిన అయితే పోతుందా కానీ తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నది. ప్రాణాలు వారి చేతిలో ఉన్నట్టున్నాయి. చేనులోకి వెళ్ళి నడిచిపోయేటట్లే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నదో చూడండి. మరి మీ సైడ్ ఎలా ఉందో. మొత్తం ఇక పరెలా తీరింది. చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తం పరలిడింది. ఇక నిండు గర్భిణితో ఉన్నది వరి పంట. 2 తళ్ళు అయితే బయట పడుతుండే, కానీ నీళ్ళు అయితే లేవు. ఏం చేద్దాం, అయితే పోతుందా తెలియదు. మా వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తము ఇంత పర్రెలిడింది పొలము. ఎలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పర్రెలిడిందో చేను. ఎలా అవుతుంది, ఎలా అవుతుంది అర్థం అవుతలేదు. ఇంతకు నీళ్ళు పారుతాయా లేదా అసలు. ఏంటి బాధ పరమాత్మ. అట్లనన్నా 1-2 వానలు కన్నా కొట్టింటేనన్నా మాకు కూడా చాలా ఇది ఉంటుండే. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. బాధ ఏంది మాకు.
చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం ఎండిపోయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎక్కడెక్కడ పారినాయో ఆ ఎన్నుకోల మొత్తం బయటికి ఇడిచింది. నీళ్ళు లేనాక మాత్రం ఇగో అట్లనే చూడండి. నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ. మొన్న వానకు ఉరుముతుంది కదా, ఉరిమినందుకు ఇక తెల్లగా వెన్నె బయట పడింది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నదో. బోర్ల నీళ్ళు అయితే లేవు. ఏం చేయాలనో ఎట్లనో అర్థమవుతలేదు. ఇక నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం ఇక ఇట్లా విడిచింది. నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అటు సైడ్ మొత్తము విడిచింది. నీళ్ళు లేనాక ఇప్పుడు పొట్టుతో ఉన్నది. 2 తాడులు బాగా పెడితే ఇడుస్తుండే. ఏం చేద్దాం ఫ్రెండ్స్, నీళ్ళు అయితే లేవు. బర్రెకు మేత అంటాను చల్లితిమి, ఇది కూడా ఎండిపోతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఏం చేద్దాం, నీళ్ళు లేవు, వర్షానికే సరిపోతలేవు. దీనికి ఎక్కడ పెట్టాలి మరి. ఇక బర్రె నిడిచినాము, ఇక మేస్తున్నది. ప్రాణాలు అరిచేతులు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక వరి పంట ఏ విధంగా ఉన్నదో. మీలో ఎవరెవరు రైతులు ఉన్నారు, ఈ వరి పంట వ్యవసాయం అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇక చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నదో. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే మొత్తం ఎన్ను బయట పడుతున్నది, నీళ్ళు మాత్రం లేవు. ఇక చూడండి, దేవుని పుణ్యానంగా ఒక్క వర్షం పడిపోయింటే బాగుంటుండే.
నీళ్ళు మొత్తం లేవు కదండి. ఇక నిండు పొట్టుతో ఉన్నది చూడండి ఫ్రెండ్స్. అలా ఉందో, నీళ్ళు అయితే లేవు. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. పూర్తిగా వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.